ఎచ్చగా ఉందటమ్మా, చల్లగా ఉందా అమ్మా? ఫ్యాన్ లేవు మీకే? ఫ్యాన్ లేకపోతే మరి ఇంకా ఇంత లుక్ రావాలంటే ఇదన్నీ ఇలా చేయకపోతే లుక్ రాదు, అవునంటారా? ఇదంతా రావాలంటే మనం ఒక్కాలి. మనం ఒక్కితే ఏమొస్తుంది? లుక్ వస్తుంది, అవునంటారా కదా? మంచిది. అయితే చక్కని సమయం మరి నాకు ఇచ్చిన దైవజనులు, మరి అభిషక్తులు రెవరెండ్ విజయరాజయ్య గారికి, మరి దైవజనులు జాన్ బాబాయ్ గారికి, మరి చక్కటి సంగీతం అందిస్తున్నట్టు మరి సంగీత బృందం నీకే మహిమ ఆర్కెస్ట్రా వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈ సమయంలో కొన్ని విషయాలు నాకు ఇవ్వబడిన సమయంలో 5-10 నిమిషాలలో నేను క్లుప్తంగా గ్రీటింగ్ తెలియజేసి ఆ యొక్క వాక్య సందేశాన్ని ముగిస్తానని తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి బాల్యము దశలో నుండి యవన దశలోకి అడుగు పెడుతున్న మహిమ ఉద్దేశించి కొన్ని విషయాలు నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నా. నీవు నీ జీవిత కాల సమయంలో ముగ్గురికి భయపడాలి. ఆ ముగ్గురికి ఎవరెవరికి భయపడాలో, ఎలా భయపడితే నువ్వు ఆశీర్వదించబడతావు, ఎలాగ భయపడితే నువ్వు దీవించబడతావు అనే కొన్ని మాటలు నేను తెలియజేయాలని ఆశపడుతున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేయబడుచున్న పరిశుద్ధ గ్రంథములో మాట రాయబడి ఉంటుంది. ఆయన అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు వారు ఇలాగను ఆశీర్వదించబడదురు. ఎలాగ ఆశీర్వదించబడతారు అని అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు వారు ఆశీర్వదించబడతారు. వారు చాలా సందర్భాలలో మనం అనుకుంటూ ఉంటాం, ఏ రీతిగా దేవుడు చేసిన మేలును బట్టి ఎలాగ ఆశీర్వదించబడతారు. ఆశీర్వదించబడడానికి ప్రధానమైన కారణాలు 3 ఉన్నాయి. ఈ 3 కారణాలు ఏంటో క్లుప్తంగా మనము నేర్చుకుందాం. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యవన బాల్యం దశలో నుండి యవన దశలోకి అడుగుపెట్టిన ఈ చెల్లికి నేను చెప్పవచ్చిన మాట ఏమిటంటే, మొదటగా నువ్వు భయపడవలసింది నీ తల్లిదండ్రులకు భయపడాలి. చెప్పండి, ఎవరికి భయపడాలి? నీ తల్లిదండ్రులకు భయపడాలి. ఎందుకు తల్లిదండ్రులకు భయపడాలి? తల్లిదండ్రులకు భయపడితే ఏమొస్తుంది అంటే, వారు తల్లిదండ్రులు బిడ్డల కొరకు ఏమి కోరుకుంటారంటే, బిడ్డలు మేలును కోరుకున్నట్టు వారు. తల్లిదండ్రులు ఎంత కష్టమైనప్పటికీ, మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా మన బిడ్డలు ఆ కష్టంలో ఉండకూడదని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, వారి కష్టాన్ని మోస్తూ బిడ్డలకు సుఖాన్ని ఇవ్వాలని ఇష్టపడతారు. ఇటువంటి సందర్భంలో యవన కాల సమయంలో ఇంతవరకు బాల్యము దశలో ఉన్న నీవు యవన దశలోకి అడుగు పెట్టావు. ఈ అడుగు పెట్టిన నీవు చేయవలసిన పని ఏమిటంటే, నీ తల్లిదండ్రులకు భయపడాలి. చాలా మంది చెప్తూ ఉంటారు, మనం వింటూ ఉంటాం, ఇక ఈ వయసు రానని చెప్పు 12, 13, 15 సంవత్సరాల వరకు కూడా వీరు తల్లిదండ్రుల మాట చక్కగా అంటారు. ఎప్పుడైతే ఇంటర్కి వచ్చిన తర్వాత కానీ 10th అయిన తర్వాత కానీ ఇక నాకు అన్నీ తెలిసినా నువ్వు చెప్పక్కర్లేదు అంటారు. ఏంటంటే ఏ మాట అడిగినా చెప్తారు, నువ్వేం చెప్పక్కర్లేదు, నేను పెద్ద పిల్లని అయిపోయినగా నువ్వు నాకు చెప్తున్నావేంటి, ఇప్పుడు నువ్వేం చెప్పక్కర్లేదులే, నాకు అన్నీ తెలిసిలే అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏమనుకుంటారనంటే, వీళ్ళకి ఇక అన్నీ నాకు తెలుసు, నువ్వేమీ నాకు చెప్పక్కర్లేదు ఇక మైండ్ సెట్ లోకి ఈ బిడ్డలు వచ్చేస్తారో. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు నువ్వు ఎలా తిరిగినా, ఎటువైపు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీ తల్లిదండ్రులకు బాధ లేదు, దిగులు లేదు, అధైర్యం లేదు. ఎందుకంటే నా కుమార్తె మరలా తిరిగి వస్తుందని. ఇక్కడ నుండి నువ్వు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మీ తల్లిదండ్రులకు చెప్పే ఇంటి నుండి బయటకు వెళ్ళాలి. ఆడుకోవడానికి వెళ్ళినా సరే మీ తల్లిదండ్రులకు చెప్పి మాత్రమే నువ్వు బయటకు వెళ్ళాలి. ఎందుకంటే నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి ఏం చేస్తారంటే భయపడుతూ ఉంటారు. ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, సమాజంలో ఎన్నో ఇబ్బందులు చూస్తున్నాం, సమాజంలో ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయి చూస్తున్నాం. యవన బిడ్డలకు తెలియజేయబడుచున్న మాట ఏమిటంటే, మీరు మీ తల్లిదండ్రులకు భయపడి జీవించినంత కాలము కూడా మీకు ఎటువంటి అపాయములను కూడా రావు. ఎప్పుడైతే ప్రతి మాట నాకు తెలుసు అని నువ్వు అనుకున్నావా, చాలా ఇబ్బంది పడిపోతావు. అందుకు నేను తెలియజేస్తున్నాను, నువ్వు పెద్దవాళ్ళు మాట, తల్లిదండ్రుల మాట జాగ్రత్తగా వినాలి. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సమాజంలో ఉన్నట్టు వారికి భయపడాలి. ఎవరికి భయపడాలి?
సమాజంలో ఉన్నటువంటి వారికి, చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నువ్వు భయపడాలి. ఎందుకనంటే ఈరోజు చాలా మంది మరి ఎటువంటి నింద ఎవరి మీద మోపుదామా, లేక ఎటువంటి నింద మోపితే బాగుంటుందా అని చూసినట్టు వారు చాలా మంది కనపడుతుంటారు. ఈ నిందలన్నీ నీ మీద రాకుండా ఉండాలంటే సమాజం ఎలా పోతుంది, చుట్టుపక్కల వారు ఎలా పోతున్నారు, స్నేహితులు ఎలా పోతున్నారో జాగ్రత్తగా ఆలోచన చేసుకుని నీవు నడాలి. అలాగా నీ స్నేహితులకి, నీ యొక్క గ్రామస్తులకి, బంధువులకి కూడా నువ్వు భయపడి జీవించాలి. మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు భయపడవలసింది ఎవరికనంటే దేవుడికి. నువ్వెక్కడికి వెళ్ళినా చూసినట్టు వాడు దేవుడు. నీవే స్థలములకు వెళ్ళినా చూసినట్టు వాడు దేవుడు. నీవెటువంటి క్రియల వైపు నడుస్తున్నావో, ఏ మార్గము గుండా బయలుదేరి వెళ్తున్నావో, ఎటువంటి క్రియల వైపు నువ్వు చేస్తున్నావో, లేక ఎలా నువ్వు తిరుగుతున్నావో, నువ్వు ఎలా ఎటువంటి పరిస్థితుల వైపు నువ్వు ప్రయాణమై వెళుతున్నావో అవన్నీ చూసినాడు ఎవరనంటే దేవుడు. కనుక నీవు భయపడవలసింది ఏమిటనంటే దేవునికి భయపడాలి. మూడోది ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. వీళ్ళందరికన్నా ఎక్కువగా నువ్వు భయపడవలసిందంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడినట్టు వారిని దేవుడు ఏం చేస్తాడంటే దీన స్థితిలో ఉన్నట్టు వారిని ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఒక ఎస్తేరు జీవితాన్ని మనం చూసినప్పుడు ఆమె దీన స్థితిలో ఉంది, దేవునికి భయపడింది. అతడి యొక్క ఇంటిలో ఉండే యజమానులకు భయపడింది, అతడి సొంత మరి యొక్క బంధువులకు భయపడింది. అందరికీ భయపడిన ఆమె ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి కారణం ఏమిటంటే దేవుని యందు భయము ఆమెకు ఉంది. నీకు కూడా దేవుని యందు భయం ఉండాలి. ఈ దేవుని యందు భయభక్తులలో నడిపించినట్టు వారు ఎవరనంటే మీ దైవజనులు, స్థానిక దైవజనులు, సేవకులు. వారికి కూడా నువ్వు భయపడి జీవించాలి. ఎందుకంటే సేవకులుగా తెలియజేసిన మార్గం ఏమిటంటే నీకు ఒక మంచి మార్గంలో నడవడానికి, ఒక మంచి నడవడికలో నడవడానికి దేవుడు నీకు తెలియజేస్తాడు. సేవకుల మాట ద్వారా నీవు ఎలా కట్టబడతావు, వాక్యము ద్వారా ఎలా ఎదుగుతావు, వాక్యము ద్వారా ఎలా దీవించబడతావు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. కనుక నీ జీవిత కాల సమయంలో నేను చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు దాసుడిగా నీతో చెప్తున్న మాట, నీవు దేవుడికి భయపడాలి, నీ తల్లిదండ్రులకు భయపడాలి, సమాజమునకు భయపడాలి, నిన్ను చక్కని రీతిగా నడిపిస్తున్న నీ ఆత్మీయ దైవజనులకు నువ్వు భయపడాలి. ఇలాగ భయపడి గనక నువ్వు జీవిస్తే నీ జీవిత కాలంలో దేవుడు ఉన్నతమైన కృప నీకు అనుగ్రహించును గాక, గొప్ప దీవెన నీకు ఇచ్చును గాక. దేవుడు నీతో ఉండి సదాకాలము దేవుడు నీకు సహాయము చేసి నీకు దేవుడి యొక్క ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టును గాక. ఇటు కృప దేవుడు మనందరికి అనుగ్రహించబడును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు గొప్పదే నీకు వందనాలు. ఈ బిడ్డను మీరు దీవించండి. ఆ యొక్క అవకాశం ఇచ్చిన దైవజనులు నీ కృప ద్వారా వాళ్ళ పని సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.